అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే కొంచెం మూడ్ ఆఫ్ గానే ఉన్నాను. బట్ అయినా కూడా కిడ్స్ ని అయితే లేచి వాళ్ళకి బాక్సెస్ అన్ని కూడా ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించానండి. ఏమున్నా కూడా పనులు అయితే ఆగకూడదు కదా, సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశాను స్కూల్కి. అండ్ వీడియో కూడా ఈరోజు చాలా లేట్ గానే అప్లోడ్ చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం డిస్టర్బ్డ్ గానే ఉన్నాను. ఏదో ఒక రకంగా వేణుగారు నన్ను అయితే బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని విషయాల గురించి కొన్ని డిస్కషన్స్ అవుతున్నప్పుడు మాకు డిస్టర్బెన్స్ అవ్వడము, అలా దానివల్ల నేను కొంచెం డల్ గా ఉన్నాను. మూడ్ ఆఫ్ అయిపోయింది బాగా. సో అయినా కూడా నన్ను బయటికి తీసుకురావాలని ఏం చేశారంటే చూడండి, మేము మొన్న కాకినాడ వెళ్ళాం కదా, కాకినాడ వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్ దిగామన్నమాట. సో అవి ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నారు. అంటే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇలాంటి స్టిల్స్ తోటి మేము ఎప్పుడు ఫొటోస్ దిగలేదండి. నిజంగా రిసెప్షన్ లో కొన్ని స్టిల్స్ వేసాం కానీ అవి కూడా ఇలా ఏవి లేవన్నమాట. సో అక్కడ చాలా ఇష్టంగా వేణు గారు క్యాప్చర్ చేయించుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రింట్స్ తీయించుకున్నాం అక్కడే. సో ఇమీడియట్ గా అంటే 10 minutes లో మనకి కాపీస్ ఇస్తారు కదా, సో అలా తీయించుకున్నాం అనమాట. చూడండి, మీరు చూసినట్లయితే అసలు అంటే డిఫరెంట్ పోస్టర్స్ పెట్టించుకొని, స్టిల్స్ పెట్టించుకొని దిగామన్నమాట. అండ్ ఈ పిక్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటది. అందరం ఉన్నాము, సుంతవదిన ఉమావదిన దీన్ని ఒక ఫ్రేమ్ లాగా చేయించుకొని మనము తీసుకున్నాము అందరం అని చెప్పేసి అని అన్నారు కదా, చేయించమని అన్నారు వేణుగారిని కూడా. మెమరబుల్ ఇదైతే పిల్లలకి కానీ మాకు కానీ అందరికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బ్యూటిఫుల్ పిక్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నన్ను సింగిల్ గా తీయించమని చెప్పారనమాట వేణుగారు. అంటే ఈ శారీ అంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. నిన్న కామెంట్ లో కూడా ఒకరు పెట్టారు, అక్క నాకు కూడా సేమ్ కలర్ శారీ ఉంది, సేమ్ శారీ ఉంది అక్క, చాలా బాగుంది మీకు అని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐడి నేమ్ గుర్తులేదు, బట్ కాకపోతే మీ కామెంట్ అయితే నేను చదివాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఇష్టం ఆ శారీ అంటే. చూడండి ఎంత బాగున్నాయో కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ ఎప్పుడు నాకు ఇవి గుర్తుగా ఉండిపోతాయి. సో అక్కడ మేము స్పెండ్ చేసిన టైం కానివ్వండి, మేము తీసుకున్న ఫొటోస్ కానివ్వండి, చాలా బాగున్నాయి. అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకోటి ఏంటి అని అంటే వేణుగారు నన్ను అడిగారనమాట మార్నింగ్ నుంచి, అంటే ఏదైనా మూవీకి వెళ్దామా ఏంటి అని అంటే, సరే ఇప్పుడు మంచిగా ఉన్న మూవీ కుబేరా ఒకటి రన్ అవుతుంది కదా, సో అది బాగుంది అని చెప్పేసి రివ్యూ కూడా బాగా ఇస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. అడిగాను ఒకవేళ వెళ్తే మూవీకి ఈరోజు వెళ్తుండొచ్చు, తీసుకెళ్తా అన్నారు. చూడాలి వెళ్తామా లేదా. ఇంకా మీరు ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఇది చూడండి, కిడ్స్ అందరూ ఎంత బాగున్నారు అసలు. ఆరాధ్యాను జస్టుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. మేమైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. వీళ్ళిద్దరు ట్విన్స్ లాగా ఉంటారండి అసలు. అండ్ సో ఇవి చూడండి, వీడియో ఎంత బాగుందో కదా. సో వేణుగారు కూడా ఫస్ట్ టైం అండి ఇలా ఓపెన్ గా అంటే బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ లో ఇలా పిక్స్ దిగడం అనేది తను కూడా ఫస్ట్ టైం. ఇలాంటి అంటే స్టిల్స్ పెట్టి అయితే దిగరండి ఎప్పుడు కూడా, జస్ట్ నార్మల్ గా పక్కన నిల్చొని ఇద్దరం అలా దిగుతూ ఉంటాము అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు ఇంకా లైఫ్ టైం మెమరీస్ అని అనుకోవాలి ఇవైతే. అండ్ ఫస్ట్ టైం దిగాం కాబట్టి మాకు ఇంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఈ ఆషాఢ మాసం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఈరోజు అమావాస్య ఉంది. అమావాస్య నుంచి నెక్స్ట్ డే నుంచి 26th నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి.
మీకు పూజా విధానం పర్ఫెక్ట్ గా తెలిసి అంతా తెలుసుకొని మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మేము కాకినాడ బీచ్ వెళ్ళి అక్కడ నుంచి కొవ్వూరుకి వెళ్ళాము, వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చెప్పారు వారాహి నవరాత్రులు 26th నుంచి June 4th వరకు ఉన్నాయి. సో అప్పుడు కందదీపం పెట్టుకొని రోజు ఈవినింగ్ వారాహి అమ్మవారికి ఏంటి అని అంటే, చీకటి పడిన తర్వాత పూజ చేసుకోవాలి, అంటే మనకి 6 తర్వాత నుంచి పూజ చేసుకోవచ్చు అన్నమాట. దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారికి, కందదీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఈ నవరాత్రులలో వీలైన వాళ్ళు మాత్రం ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఫోటోనే ఉండాల్సిన అవసరం లేదండి. మనకి లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా లక్ష్మీదేవి ముందు కూడా మనం దీపం వెలిగించుకుంటూ వారాహి అమ్మవారిని స్మరించుకుంటే సరిపోతుంది. అండ్ మీ అంటే ఏదైతే ఉందో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ముందు సమర్పించుకోండి. అంటే ఎక్కువ మనం అడగాల్సిన అవసరం లేదంటండి. వారాహి అమ్మవారికి మనం నిష్టగా శ్రద్ధతో భక్తితో పూజ చేసుకున్నట్లయితే మనకి ఏది ఇవ్వాలో అదే అమ్మవారు మనకి వరం ఇస్తారు అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఆ కంద దీపం పెట్టిన తర్వాత కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. కందని ఏం చేయాలి, ఆ దీపం పెట్టిన తర్వాత మరునాడు ఏం చేయాలి అని అంటే, ఆ కంద దీపం తెల్లవారులు వెలుగుతాయి, ఎంతవరకు అయితే వెలుగుతుందో అంతవరకు వెలిగిన తర్వాత ఆ కందని మనం నెక్స్ట్ డే రోజు వీలైతే కూర వండుకొని తినొచ్చంట అండి. చాలా మంచిదంట అలా. అది అమ్మవారి ప్రసాదంలా భావించవచ్చంట. ఇంకోటి ఏంటి అని అంటే, మనకు అది వీలు కాలేదు అనుకోండి, రోజు కూర అంటే వండుకొని ఏం తింటాము అనుకున్న వాళ్ళు ఆవుకి పెట్టొచ్చంట. మన ఇంటి దగ్గరలో గోమాతలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, సో గోశాల అవి ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళైనా పెట్టవచ్చు, ఆవుకి పెట్టవచ్చు. ఇవి రెండు వీలు కాని పక్షాన పారే నీటిలో కూడా వదిలేయొచ్చు అని చెప్పేసి అని అన్నారు. అండ్ మీరెవరైనా వారాహి అమ్మవారి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు కొన్ని నియమ నిష్టలు కూడా పాటించాలి. అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ, కోపం కూడా ఎక్కువ, కాబట్టి అన్ని తెలుసుకొని చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అన్ని తెలుసుకొని చేస్తే మంచి ఫలితాన్ని, మంచి అంటే ఎన్విరాన్మెంట్ ని, మంచి అనుభూతిని ఆస్వాదిస్తారని చెప్పేసి చెప్పారనమాట మాకు. సో డెఫినెట్ గా నేను కూడా వీలైతే అన్ని తెలుసుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను కూడా స్టార్ట్ చేయడం అండి. నాకు కూడా అన్ని తెలియదు, నేను కూడా అన్ని తెలుసుకొని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. కుదిరితే మాత్రం డెఫినెట్ గా నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తే కూడా మీకు డెఫినెట్ గా నేను అది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో కూడా డిలే అయినా ఎందుకు పెడుతున్నాను అని అంటే, అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత నుంచి వచ్చినప్పుడు అక్కడ అనుకున్నాం అనమాట మేము అరుణాచలంలో, అంటే వేణుగారు చెప్పారు ఏదైనా సరే ఖచ్చితంగా రోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలి మనము ఏదో ఒక విధంగా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అదే విధంగా మీకు కూడా మేము ప్రామిస్ చేసాము, డెఫినెట్ గా రెగ్యులర్ గా మీతో కనెక్ట్ అయి ఉంటాము, రెగ్యులర్ గా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి. సో అందుకొరకే నేను డిలే అయినా కూడా ఈ రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ లవింగ్ విషెస్. థ్యాంక్ యూ.